పర్సన్తో పాటు మన సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్ కనుక ముందు సేఫ్ జోన్కి తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత పర్సన్ని 30 లేపాలి. సార్ లేగండి లేగండి, మేల్ ఆర్ ఫీమేల్ 30 లేపాలి. షోల్డర్స్ మీద ట్యాప్ చేసి గట్టిగా లేపుతాము. లేపిన తర్వాత 10 సెకండ్స్లో పల్స్ చూస్తాము. జస్ట్ ఇక్కడ 3 వేళ్ళు మెడ దగ్గర జాకింగ్గా ఇట్లా పెట్టి చూస్తాం. 3 వేలతో పెట్టినప్పుడు పల్స్ ఏమైనా తగులుతుందో లేదో చూస్తాం. ఇఫ్ యూ డో నాట్ ఫీల్ పల్స్, అంటే పల్స్ మనకు తెలియకపోతే, నాడి కనుక తెలియకపోతే వెంటనే దానికోసం వెయిట్ చేయకుండా సిపిఆర్ స్టార్ట్ చేయాలి. సో సిపిఆర్ స్టార్ట్ చేసే ముందు ఏంటంటే నోరు ఓపెన్ చేసి నోట్లో ఏమైనా అడ్డుపడకుండా, ఎందుకంటే మనం ఎప్పుడైతే స్ప్రో కోల్పోతామో వెంటనే మన నాలుక వెనక్కి పడిపోతుంది. సో నోరు ఓపెన్ చేసి ఇట్లా ఓపెన్ చేసినప్పుడు మనం ఎయిర్ ఇచ్చినప్పుడు లోపలికి వెళ్ళే విధానం పెట్టుకోవాల్సి ఉంటుంది. సో పెట్టి ఇట్లా మెడలు కొంచెం వెనక్కి తీసుకుని నోరు ఓపెన్ చేసి పెట్టి అది ఓపెన్ ఉందా లేదో చెక్ చేసుకుంటాము. చేసుకుని వెంటనే కంప్రెషన్ స్టార్ట్ చేస్తాము. కంప్రెషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా 2 చేతులు ఇట్లా ఫిస్ట్ ఫామ్ చేస్తాము. చేసేటప్పుడు 2 చేతులు వేళ్ళు క్రాస్ అయ్యి కంప్లీట్గా ఎన్లాక్ అయి ఉండాలి. చేసి మన కంప్రెషన్ ఎప్పుడూ కూడా ఈ భాగం నుంచి మొదలవుతుంది. ఈ భాగం నుంచి ఛాతీ భాగంలో లోవర్ ఛాతీ దగ్గర మాత్రమే కంప్రెషన్స్ ఇవ్వాలి. ఎడం పక్కన కానీ కుడి పక్కన కానీ కాదు. ఇక్కడ మధ్యలో పెట్టి 30 కంప్రెషన్స్ ఇస్తామండి. 30 కంప్రెషన్స్ కూడా ఇంచుమించుగా 2.5 ఇంచులు లోపలికి వెళ్ళాలి. అంటే 5 సెంటీమీటర్లు కానీ 2.5 అంగుళాలు కానీ లోపలికి పెట్టి కంప్రెషన్ ఇచ్చి ప్రతి కంప్రెషన్ తర్వాత చేయి పైకి లెగాలి. ఎప్పుడు కూడా మోచేయి దగ్గర మడవకూడదు. షోల్డర్ దగ్గర నుంచి ఇలా భుజం దగ్గర నుంచి ప్రెషర్ కిందకి వెళ్ళాలి. 30 సార్లు డీప్గా, ఇంకా డీప్గా వెళ్ళాలి. వెళ్ళి ఈచ్ కంప్రెషన్ తర్వాత మనం పైకి లేపి వెళ్ళినప్పుడే సర్క్యులేషన్ రీగైన్ అవుతుంది. 30 కొంచెం ఫాస్ట్గా వెళ్ళాల్సి ఉంటుంది. 30 కంప్రెషన్స్ తర్వాత 2 బ్రెత్స్ నోట్తో ఇవ్వాల్సి ఉంటుంది. 2 సార్లు ఊపిరి నోరు ఓపెన్ చేసి మన నోట్తో ఇస్తాము. ఇచ్చినప్పుడు చెస్ట్ ఛాతీ భాగం పైకి లేస్తుందా లేదో మనం చెక్ చేసుకుంటాం. సో దట్ గాలి లోపలికి వెళ్తుంది. గాలి ఇవ్వడం ద్వారా ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది. ఇట్లా కంప్రెస్ చేయడం వల్ల ఆ బ్లడ్లో కలిసిన ఆక్సిజన్ మొత్తం బాడీకి అంతా సర్క్యులేట్ అయింది. ఫస్ట్ మనకి ఎప్పుడు కూడా బ్రెయిన్ సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే 30 సెకండ్ల కన్నా ఎక్కువసేపు కనుక బ్రెయిన్కి ఆక్సిజన్ కానీ రక్తం కానీ అందకపోతే డ్యామేజ్ జరగడం మొదలవుతుంది. అది కనుక